దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఉదయకాలము శ్రేష్టమైన సమయము. ప్రభుని స్తుతించి ఆరాధించి ఇట్టి విధంగా ప్రభు కొరకు ఘనమైన పాత్రలుగా వాడబట్టానికి దేవుడు దయచేసిన ఈ కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనమందరం కూడా మరి వేకునే ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయనలో ఉన్న అభిషేకాన్ని పొందుకుంటూ మరి ప్రతిదినము నూతనమైన జీవంతో నింపబడుతూ ఇలాగున ప్రభువులో వర్ధిల్లటానికి ఆత్మ నింపుదలతో మరి నింపబడటానికి దేవుడు మనకు దయచేస్తున్న కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాం. 15వ అధ్యాయంలో నుంచి దేవుడు మరి క్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్న అనేకమైన మాటలు మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ప్రభువు శిష్యులను మనకి విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. అందును బట్టి వారిని బలోపేతం చేస్తూ వారి ఆత్మలు దృఢపరుస్తూ వారిని స్థిరపరుస్తూ తన ఎడబాటును వారు తట్టుకునేటట్లుగా తను వెళ్ళిపోయిన తర్వాత వారు చేయవలసిన కార్యములు, జీవించవలసిన జీవిత విధానాన్ని వారితో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి ప్రాముఖ్యంగా ఆయన చెప్తున్న విషయాల్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రేమించండి, మీరు ఒకరినొకరు ప్రేమించండి, మరి మీరు బహుగా ఫలించాలి, అందును బట్టి తండ్రికి మహిమ కలుగుద్ది. రెండే రెండు విషయాలు. మీరు ప్రేమలో వేరుపారండి, నా ఆజ్ఞలు గైకొనండి, నన్ను ప్రేమించండి, నా మరి మిమ్మల్ని వరే మీ యొక్క మీ యొక్క సాటి అయినటువంటి వారిని ప్రేమించండి అని ఇదే విషయాలను రకరకాలుగా వారికి బోధిస్తూ వస్తున్నాడు. మరి ఇప్పుడు చూసినట్లయితే మరి ఇలాగని మీరు చేస్తే గనక మరి నా సంతోషము మీ అందు పరిపూర్ణమవుద్ది. నా మాటలు విని నా మాటల ప్రకారంగా మీరు కొనసాగితే గనక నా యొక్క సంతోషము మీలో పరిపూర్ణమవుతుందని మరి మాట్లాడుతున్నట్లుగా చూడగలము. మరలా 15వ వచనంలో అంటాడు, ప్రభు ఇలాగున శిష్యులతో మాట్లాడుతున్నాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. అబ్బా, ఈ మాటను శిష్యులతో ఎన్నిసార్లు చెప్తున్నాడు అంటే, వాళ్ళలో ఏదో కన్ఫ్యూజన్ ఉంది, కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయి, మరి వాళ్ళు ఒకరితో ఒకరు కలిసిపోలేని విధంగా ఉన్నారు, మరి ఒకరికంటే ఒకరు మరి హెచ్చుగా భావించుకుంటా ఉన్నారు, మరి వారు క్రీస్తు స్వారూప్యంలోకి మరలా ఇంకా కంప్లీట్ గా క్రీస్తు స్వారూపులో వారు ఏర్పరచబడినట్లుగా ప్రభువుకి ఇంకా అనిపించట్లా. వాళ్ళలో ఇంకా శరీరానికి సంబంధించిన హేతు, వారి వారి సొంత అహము, వారి స్వార్థము, నేనే గొప్ప అని ఒక గుణ లక్షణము వారిని ఏలుతున్నట్లుగా ప్రభు చూచిన వాడై వారికి పదే పదే చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఆజ్ఞ మీరు గై కొనాలి, మిమ్మల్ని వలె మరి మరి మీ సాటి సహోదరులు మీరు ప్రేమించాలి, నేను ఎలాగను మిమ్మల్ని ప్రేమించానో మీరు అలాగున ప్రేమించాలి. ఒక వ్యక్తికి పదే పదే ఎందుకు చెప్తాం ఒకే విషయాన్ని? వారు విననప్పుడు చెప్తాం. పిల్లలకు కూడా ఏదైనా ఒక పని అప్పచెప్పామనుకోండి, మరి దాన్ని సరిగా చేయకపోతే మళ్ళీ ఆ విషయం గురించి వాళ్ళకి చెప్తాం. 2 సార్లైనా 3 సార్లైనా పదే పదే చెప్తున్నామంట ఆ పని వాడు చేసేంత వరకు కూడా, కదా. ఆ పిల్లవాడు చెప్పిన పనిని చేసేంత వరకు చాలా సార్లు మనం హెచ్చరిక చేస్తాం. ప్రభు కూడా వీళ్ళని ఆ ప్రేమ అనే విషయాన్ని, సాటి వారిని ప్రేమించాలి, సాటి అయిన మన యొక్క శిష్యులను ప్రేమించాలనే విషయాన్ని ఈ యొక్క యోహాను సువార్తలో ఎన్నిసార్లు చెప్పినట్లుగా మనము చూడగలము. అంటే ఆ విషయము వారు చేసేంత వరకు, అది వారి జీవిత విధానంగా మార్చబడేంత వరకు కూడా ప్రభు వారితో చెప్తూనే వస్తున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించాలి, మీరు ఒకరినొకరు ప్రేమించాలి, మీరు ప్రేమిస్తేనే కానీ ఆజ్ఞలు గైకొనేవారు కాదు అని చెప్పేసి ప్రభు ఖచ్చితంగా నా ఆజ్ఞ ఏదైతే ఉందో
దానిని మీరు ఖచ్చితంగా చేయాలి. మరి ఇలా చేస్తే మీరు నాకు శిష్యులై ఉంటారని చెప్పిన తర్వాత ఇక్కడ ప్రభు అంటున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. తన దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మును నేను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు చేసి ఇక్కడ ప్రభు వారిని ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్పు ఏమంటున్నాడంటే స్నేహం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ప్రేమ ప్రేమ ఒకరినొకరు ప్రేమించండి. ఈ ప్రేమ బాంధవ్యంలో మీరు ఏమిగా చేయబడాలంటే స్నేహితులుగా మార్చబడాలి. ఒకరితో ఒకరు ఆ యొక్క అనుబంధంలోకి మీరు వెళ్ళిపోవాలి. ఒకరినొకరు ఇష్టపడాలి. ఒకరి మాటలు ఒకరు అంగీకరించాలి. ఒకరి ఆలోచనలు ఒకరు మీరు చెప్పుకోవాలి. మీ భావాలు ఒకరితో ఒకరు పంచుకోవాలి. మీరు ఒకరి మనసుతో ఒకరు మీరు కలిసిపోవాలి. మీ ఉద్దేశాలు కలిసిపోవాలి. మీ హృదయాలోచనలు కలిసిపోవాలి. మీరు స్నేహితులుగా మార్చబడాలి. నేను ఎలా మీతో ఇంతకాలం ఉండి స్నేహంగా సంభాషిస్తూ మీకు అనేక విషయాలు నేను బోధిస్తున్నాను, అట్టి విధంగా మీరు కూడా ఒకరికొకరు స్నేహితులుగా మారిపోవాలి. అసలు నేను ఎటువంటి స్నేహితులుగా ఉన్నాను మీతో? తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవరునూ లేరు. నేను మీకు ప్రాణం పెట్టేంతగా మరి నేను మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చాను కదా. ఈ 3.5 సంవత్సరాల యాత్రలో నేను ఎంతగానో మిమ్మల్ని ప్రేమించాను, మిమ్మల్ని సహించాను. మీ యొక్క షార్ట్ ఫాలింగ్స్ ను, మీరు యొక్క మీకు కలిగిన బలహీనతలను, మీరు మరి పోట్లాడుకునే విధానాన్ని, ఒకరినొకరిని మీరు కించపరుచుకునే విధానం, ఇవన్నీ నేను చూస్తూ వచ్చాను. ఇవన్నిటినీ నేను సహించాను. ప్రేమతో మిమ్మల్ని భరించుకుంటూ వచ్చాను. నేను ఒక స్నేహితుడుగా మీతో ఉండి మీకు అన్ని నేను బోధపరుస్తూ విడమరుస్తూ వస్తున్నాను. అవునా కాదా? ఎవరు హృదయం విప్పి మాట్లాడుకుంటారండి? కుటుంబంలో ఉన్న అనేక సంబంధ బాంధవ్యాలలో మనం అందరితో ఫ్రీగా మాట్లాడలేము. భార్యాభర్తలు కూడా అంత ఫ్రీగా మాట్లాడుకోరు. మరి తల్లిదండ్రులు ఆ, పిల్లలతో అంత ఫ్రీగా మాట్లాడరు. పిల్లలు కూడా తల్లిదండ్రులతో తమ యొక్క విషయాలు ఫ్రీగా చెప్పరు. కానీ మరి స్నేహితులు అనే వారితోటి హృదయం విప్పి మనం మాట్లాడుకుంటాం. మన హృదయం అంతా కుమరిస్తాం. మన ఆలోచనలన్నీ చెప్పుకుంటాం. మన కష్ట సుఖాలు చెప్పుకుంటాం. మన బాధలన్నీ చెప్పుకుంటాం. అవునా కదా? వారు చెప్పే వాటిని కూడా మనం ఓపికగా వింటాం. అందుబట్టి ప్రతి ఒక్కరికి మనస్సు విప్పి మాట్లాడుకునే ఒక స్నేహితులు ఉండాలండి. స్నే మరి స్నేహితురాలు, స్నేహితుడు అనేది లేకపోతే మన జీవితాల్లో ఈ యొక్క హృదయ భారాలు, అనుదిన జీవితంలో కలిగే హృదయ భారాలు మనలోనే ఉండిపోయి మన లోపల మరి యొక్క గుండె జబ్బులు ఎక్కువైపోతాయి. మనలో బీపీలు ఎక్కువైపోతాయి. మన లోపల ఒక అవుట్లెట్ కావాలి. మనలో ఉన్నటువంటి ఆ భారాన్ని ఎవరితోనన్నా పంచుకోగలిగిన ఒక స్నేహం కలిగిన మరి అంతగా స్నేహించి అంతగా వారిని నమ్మి మన విషయాలన్నీ చెప్పుకోగలిగిన ఒక స్నేహితుడు, స్నేహితురాలు మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఆయన ఎట్టి విధంగా తన శిష్యులకి స్నేహితుడయ్యాడో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను ప్రాణం పెట్టేంతగా మిమ్మల్ని ప్రేమించాను. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరునూ లేరు. అవునా కదా? మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమించానంటే ప్రాణం పెట్టేంతగా మిమ్మల్ని ప్రేమించాను. నాలో ఉన్నదంతా కూడా నేను మీకు చెప్తున్నాను. దాసుడుగా ఉంటే, మీరు ఒక సేవకుడుగా ఉంటే ఇవన్నీ నేను మీతో చెప్పలేను. సేవకుడి స్థానం ఎలాగుంటది, పనివాడి స్థానం ఎలాగుంటది, యజమానుడికి సేవకుడికి మధ్య చాలా అంతరం ఉంటది, చాలా డిఫరెన్స్ ఉంటది. పనివాడు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటా వెళ్ళిపోయేవాడే గాని అతనికి ఏమి విడమర్చి చెప్పడు. ఒక ఆజ్ఞ ఇస్తాడు, డూ లైక్ దిస్ అంటాడు. పనివాడు పని చేస్తాడు. కానీ స్నేహితుడితో అలా కాదు. ఆజ్ఞాపించలేరు. ప్రేమపూర్వకంగా మాట్లాడతారు, హెచ్చరికతో మాట్లాడతారు. అవునా కదా? మన స్నేహితులతో మనం ఎలా బిహేవ్ చేస్తాం? కొన్నిసార్లు డిమాండ్ చేసి మాట్లాడతాం. అవునా కదా? నేను మిమ్మలను ప్రాణప్రదంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.
తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన వాడు ఎవడు లేడు. అబ్బా చూడండి, నిజంగానే ఈ స్నేహం అనే దాని విషయంలో చూస్తే గనక ప్రభు ఎలాగున మనలను స్నేహిస్తున్నాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ శిష్యులతో మాట్లాడుతూ మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. హల్లెలూయా. దాసుడికి మరి ఏ విషయాలు బయలుపరచబడవు. మీరు స్నేహితులుగా ఉన్నారు గనక, నేను మిమ్మల్ని స్నేహితులుగా చేసుకున్నాను గనక మీకన్నీ నేను బోధిస్తున్నాను. ఈ స్నేహంలో మీరు కొనసాగాలంటే నా ఆజ్ఞలు మీరు గైకొనండి. మరి ఆ యొక్క స్నేహానికి మొదటి మెట్టు ఏంటంటే గనక మీరు ఒకరినొకరు ప్రేమించుటే. ఒకరినొకరు ప్రేమిస్తే చాలు. ఆ ప్రేమ మీలో ఉప్పొంగే కొలది వారితో మీకు అనుబంధం ఏర్పరచబడుద్ది. మీ హృదయం విప్పి వారితో మాట్లాడతారు. వారి కష్ట సుఖాలు మీ కష్ట సుఖాలుగా అయిపోతాయి గనక నేను ఎలాగున మిమ్మల్ని ప్రేమిస్తున్నానో, మీకు స్నేహితుడుగా ఉన్నానో, మీరు కూడా నాకు స్నేహితులుగా మారిపోతారని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి బైబిల్ గ్రంథం అంతట్లో చూస్తే గనక ప్రభువుకి స్నేహితులుగా మారిన వారు కొద్దిమంది ఉన్నారండి. మరి ప్రభువుతో మరి ముఖాముఖిగా మాట్లాడిన వారు, ప్రభు చెప్పింది చెప్పినట్లుగా చేసిన వారు, అంతేకాదు ప్రభుతో చనువుగా మాట్లాడుతూ మరి ఆ ఆయనను మెప్పించిన వారు, మరి ఆ ప్రభువు హృదయం ఎరిగి హృదయానుసారంగా నడుచుకున్న వారు కదా చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ప్రాముఖ్యంగా స్నేహితుడు అనే విషయం చూస్తే గనక అబ్రహాము గురించి మనం నేర్చుకోవచ్చు. అబ్రహాము ఎలాగున దేవునికి స్నేహితుడయ్యాడనే విషయము మనం నేర్చుకోవచ్చు. అవునా కదా? అబ్రహాము గురించి రాయబడిన మాటలు యెషయా 41:8 నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇక్కడ చూసినట్లయితే యాకోబేమో ఏర్పరచుకున్నవాడంట, మరి ఇశ్రాయేలేమో మరి ఆయన సేవకుడంట. కానీ అబ్రహాము దగ్గరకు వచ్చినప్పటికీ నా స్నేహితుడైన అబ్రహామా అని మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి అబ్రహాముకి ఎంత అనుబంధం ఉందో చూడండి. అంటే తన హృదయము విప్పి, తన మనస్సు విప్పి మాట్లాడుకునేంతగా అబ్రహాము మరి ఆ యొక్క మరి ఆ దేవుడు ఆ సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నారు. ఆ యొక్క సొదొమ గొమొర్ర మీద ఆ యొక్క అగ్ని గంధకాలు వేయటానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రభు అక్కడ అబ్రహాముకు నేను ఇది దాచిపెట్టుదునా, అబ్రహాముతో నేను చెప్పకుండా ఈ పని ఎలా చేయాలని అక్కడ ప్రభు అనుకుంటున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అవునా కదా? 17వ అధ్యాయం ఆ ప్రాంతంలో చూస్తే గనక ప్రభు అక్కడ మరి ఆ యొక్క శారాని అబ్రహాముని దర్శించడానికి వచ్చాడు. మరి దర్శించడానికి వచ్చి వారితో మాట్లాడి తిరిగి వెళ్ళేటప్పుడు మరి ఆయన మరి అక్కడ వారిని నశింప చేయటానికి వెళ్తా ఉన్నాడు. ఆ యొక్క ముగ్గురు దేవదూతలు వచ్చి మరి నశింప చేయటానికి ఆ యొక్క సొదొమ గొమొర్రాలు నశింప చేయటానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ దేవుడు అంటాడు, ఈ విషయము నేను అబ్రహాముతో మరి చెప్పకపోతే ఎట్లా? ఇంత మరి ఘోరమైన పని జరగబోతా ఉంది. మరి ఇటువంటి పని నేను చెప్పకుండా అబ్రహాముకు దాచెదనా? 18-17 ఆది కాండంలో అక్కడ మరి ప్రభు చెప్తున్న మాటలు దేవాది దేవుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. హల్లెలూయా. హల్లెలూయా. స్నేహితులైన వారికి మన హృదయాలు మనము దాచుకోలేమండి. మన హృదయంలో ఉన్న వాటన్నిటిని కూడా మనము తప్పనిసరిగా మనం చెప్పుకుంటాం. వారితో పూసగుచ్చినట్టు మాట్లాడతాం. మన హృదయంలో ఎక్కడెక్కడ ఏదేది దాగి ఉందో సీక్రెట్స్ కూడా వారితో మనం చెప్పుకుంటాం. అంత ప్రాణ స్నేహితులు మీకున్నారా? నాకున్నారండి ప్రాణ స్నేహితులు. నేను ప్రాణప్రదంగా ప్రేమించే నా స్నేహితులు నాకున్నారు. అంటే అందరూ కాదు, ఎవరో చాలా మంది ఉండరు ప్రాణ స్నేహితులు అనేవాళ్ళు. ఒక్కళ్ళే ఉంటారు, లేకుంటే ఇంకో ఇద్దరు ఉండొచ్చు. అంటే వారి ఒక్క ప్రాణ స్నేహితులు ఉంటారు, మిగతా వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండొచ్చు. నా మట్టుకైతే నాకు ఒక్క స్నేహితురాలు ఉంది. హల్లెలూయా. అట్టి విధంగా హృదయం విప్పి మనస్సు విప్పి మాట్లాడుకునే వారు కావాలి. దేవాది దేవుడే మానవులతో స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నారు. ఎవరితో స్నేహం చేస్తాడు ఆయన?
తన మాటలు ఈ చెప్పినప్పుడు ఎవరు వింటారో వారితో స్నేహం చేస్తాడు. అబ్రహాము మరి దేవునికి ఎట్లా స్నేహితుడయ్యాడు అని చూచినట్లయితే గనక అబ్రహాము గురించి రాయబడిన మాటలు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహామును చూచి ఆయన ఏం చెప్పుకున్నారంట? ఇతను దేవుని స్నేహితుడని పిలిచేవాడంట. అతనుకున్న ఆ పేరు అబ్రహాం అనే పేరు బదులుగా ఇతను దేవుని స్నేహితుడని పిలిచేవాళ్ళంట. హల్లెలూయా. అంటే ఎంత డీప్ రిలేషన్ లో మరి అతను మరి దేవునితో సహవాసం చేశాడు అబ్రహాం అనే వ్యక్తి. మరి ఆయన ప్రభు చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా పాటిస్తూ, ఇదిగో అబ్రహమా ఇది చేయంటే, అవును ప్రభువా, ఎస్ ప్రభువా. ఇదిగో ఇక్కడికి వెళ్ళు, ఎస్ ప్రభువా. ఇదిగో ఈ ప్రకారంగా చెయ్యి, ఎస్ ప్రభువా. మరి అంతేకాదు, అబ్రహాముకి ఎంత చనువు ఉందంటే దేవుని దగ్గర, మరి ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఆ ప్రజలు నశించిపోయేటప్పుడు, అయ్యా వీళ్ళని నీతిమంతులైన వారిని మరి నాశనం చేస్తావా? అక్కడ ఒకవేళ నీతిమంతులు ఉన్నారనుకో, వాళ్ళు దుష్టులతో పాటు నాశనం అయిపోతారు కదా అని మరి ప్రభుతో, దేవాది దేవునితో సంభాషణ చేసేంతగా వారి మధ్య స్నేహం నెలకొన్నదండి. హల్లెలూయా. అతనికి దేవుని స్నేహితుడని పేరు కలిగెను. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనములో కూడా, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి నీ ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యా, ఇదిగో నీ ప్రజలైన ఇశ్రాయేలుకి, నీ జనులైన ఇశ్రాయేలుకి దేశం ఇచ్చావు. ఇది ఎవరికి ఇచ్చావంటే నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా మాకిచ్చిన దేవుడు నీవయ్యా. నీ స్నేహితుడికి ఈ దేశాన్ని నువ్వు ప్రేమించి మరి నిన్ను నీ స్నేహితుడుగా చేసుకున్న అబ్రహాముకి యొక్క దేశాన్ని ఇచ్చావు. ఇప్పుడు అన్యులు వచ్చి మరి మమ్మల్ని మరి యొక్క వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తాడంటే, అబ్రహాము దేవునికి స్నేహితుడు, దేవుడు అబ్రహాముకు స్నేహితుడు అనేది అపూర్వ కాలంలో వారికి కలిగిన అనుబంధాన్ని మరి నెక్స్ట్ తరాల వాళ్ళు కూడా గ్రహించిన వారుగా ఉన్నారంటే, వారి స్నేహ బంధము ఎంతగా విలసిల్లిందంటే తరతరాలు వారి స్నేహం గురించి చెప్పుకునేటట్లుగా, అంత స్నేహితులుగా అబ్రహాము దేవుడు ఉన్నట్లుగా ఇక్కడ రాయబడినట్లుగా చూడగలము. యాకోబు ఎప్పుడు వాడండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు రాసిన పత్రిక అది. ఆయన మరి ఇక్కడ అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్నేహితుడైన అబ్రహాము అంటే ఆ యొక్క రాయబడిన విషయాలు, అంతకుముందు అబ్రహాము దేవునికి కలిగిన అనుబంధాన్ని వారు ఆ విషయాలన్నీ చదువుకుంటూ, ఆ విషయాలన్నీ ఆకలింపు చేసుకుంటూ వీరందరూ రాస్తా ఉన్నారు. యెషయా రాసిన, మరి ఇక్కడ యెహోషాపాతు పలికిన, యాకోబు మాట్లాడిన దేవునికి అబ్రహాముకు మధ్య ఉన్న ఆ సంబంధ బాంధవ్యాల గురించి వారు మాట్లాడుతున్నారండి. వాళ్ళిద్దరూ స్నేహితులై ఉన్నారని, ఆ స్నేహములో వారి కలిగిన అనుబంధంలో వారు జీవించిన, మరి అబ్రహాము జీవించిన విధానాన్ని వారు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. నిర్గమకాండము మరి 33:11 చూస్తే మోషే కూడా దేవునికి స్నేహితుడుగా ఉన్నాడండి. మోషే మరి ఎంతగా స్నేహితుడుగా ఉన్నాడంటే 33:11 చూస్తే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. మరి దేవుడు ఆత్మస్వరూపి, ఆయన వెలుగైనవాడు. మరి మోషే ముఖాముఖిగా ఎలా చూచుంటాడు? అసలు నీకు కనబరుచుకోయ్యా, నాకు ఒకసారి నాకు కనబరుచుకో అంటే, మోషే నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవని అతని బండ సందులో నిలబెట్టి, మరి తన అరచెయ్యిని మీకు అడ్డుపెట్టి దాటిపోయినటువంటి యెహోవా ఇక్కడ స్నేహితులతో
దేవునితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు. ఎలా మాట్లాడి ఉంటాడు? కేవలము స్వరం మాత్రమే వినపడి ఉంటదండి. ముఖాముఖిగా అంటే ఇక్కడ మోషే ఏదో ప్రశ్న వేస్తుంటాడు, దేవుడు ఏదో సమాధానం చెప్తా ఉండుండొచ్చు. అటు విధంగా వారి మధ్య సంభాషణ కొనసాగి ఉండుండొచ్చు. మరి మరి దేవుడు ఏదన్న విషయాన్ని అతనికి బయలుపరుస్తుండొచ్చు. ఇతను కూడా ఓపికగా మాటలు వింటూ ఉండొచ్చు కదా. పంచకాండాలు మోషే రాశాడంటే దేవుడు చెప్తా ఉంటే అవన్నీ రాసుకున్నాడంట. ఆ కొలతలు, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలి, ఆ మందస్సం ఎలా ఉండాలి, అక్కడ ఆవరణలో పెట్టే విషయాలు ఎలా ఉండాలి, పరిశుద్ధ స్థలంలో పెట్టే విషయాలు ఎలా ఉండాలి, అతి పరిశుద్ధ స్థలంలో ఉంచవలసినవి ఎలా ఉండాలి, అవన్నీ కూడా మరి దేవుడు చెప్తా ఉంటే ఆయన ఎంతో శ్రద్ధగా రాసుకున్నాడంట. ఆ నిర్గమకాండము చివరి అధ్యాయాలు ఉంటది. మరి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మోషే తూచా తప్పకుండా వాటిని చేశాడంట. ఇక్కడ ప్రభువు కూడా వీరితో చెబుతున్న మాటలు, మరి ఇదిగో మీరు నా మాటలు వినిన ఎడల కదా, నేను ఇచ్చే ఆజ్ఞలు గైకొనిన ఎడల, నేను ఏది బోధిస్తున్నానో దాని ప్రకారం మీరు జీవించిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. అంటే దేవునికి స్నేహితులుగా మనం మార్చబడాలి అంటే గనక అక్కడ మనము దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనము చేయాలి. మరి ఈ మోషే ఎలాగున, మరి దేవుడు ఎలాగున ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించినట్లుగా చేశాడంటే అసలు ఆ మాట నిర్గమకాండం అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయంలో మనం చదువుకుంటా వెళితే, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ఈలాగున చేసెను, అతడు ఈలాగున ఉంచెను, అతడు ఈలాగున జరిగించెను, ఏలాగున మరి ఉండాలని దేవుడు చెప్పాడు. అట్టి విధంగా నువ్వు మందిరం ఇలాగ నిలబెట్టాలి, ప్రత్యక్షపు గుడారం ఇలాగుండాలి, అది ఇలా ఉండాలి, అది ఇలా ఉండాలి అని చెప్పి ప్రభు చెప్పిన లెక్కలు, కొలతలు, విధానంతో ఆ మెటీరియల్స్, ఆ మెటల్స్, మరి అక్కడ మరి వస్త్రాలు, మరి ఆ నూలు, అసలు ఏమేమి ప్రభు ఏం చెప్పాడో ప్రతి దాన్ని కూడా క్రమంగా ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా చేశాడట మోషే. అంటే ఎలా చేయగలిగాడు? దేవుని మాటలను మరి అతను శ్రద్ధగా విన్నాడు. దేవుడు అతనితో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లుగా తన విషయాలన్నీ ఏమి చేయాలన్నిటిని కూడా తన హృదయాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. మోషే వాటిని గ్రహించిన వాడై అక్కడ మరి వాటిని ఖచ్చితంగా పాటించాడు. ప్రభు చెప్తున్న మాట ఇదే, శిష్యులతో మాట్లాడుతున్న మాట ఇదే, మీరు నా మాటలు గైకొనిన ఎడల మరి మీరు నాకు అప్పుడు స్నేహితులుగా మార్చబడతారు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమించిన ఎడల మీరు నాకు శిష్యులుగా చేయబడతారు. ఒకటి. రెండవదిగా నా ఆజ్ఞలు గైకొనిన ఎడల మీరు నాకు శిష్యులుగా చేయబడతారు. నేను మిమ్మలను దాసులుగా పరిగణించట్లేదు, మిమ్మలను స్నేహితులుగా పరిగణిస్తున్నాను అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాను. ఇంకా ఈ స్నేహితులు ఎవరు అని చూస్తే గనక లోకంలో కూడా మరి బైబిల్ గ్రంథంలో కూడా ఇక చాలా మంది స్నేహితులు ఉన్నట్లుగా మనం చూడగలము. అబ్రహాము దగ్గరికి మరి ఆ యొక్క ఫీకోలు అనేటువంటి తన స్నేహితులను వెంట పెట్టుకొని అక్కడ గెరారు రాజు అబీమేలుకు వచ్చి అక్కడ మరి మాట్లాడినట్లుగా మనము చూడగలము. అంటే స్నేహితులు అనేవాళ్ళు మానవులందరికీ కూడా ఆయా సందర్భాలలో ఉంటారు. స్నేహితులు అనేవాళ్ళు అది క్యాస్ట్ లేకుంటే మరి అక్కడ తారతమ్యాలు లేకుండా స్నేహితులు ఉంటారండి. అవునా కదా? క్లాస్మేట్స్ ఉన్న వాళ్ళు, ఇదిగో వాళ్ళు హిందువులు క్రిస్టియన్స్ స్నేహితులుగా ఉంటారు, మరి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తో స్నేహితులుగా ఉంటారు. అందరూ ఆ చిన్నతనంలో ఆ యొక్క కుల మత తేడాలు లేకుండా వారి మధ్య స్నేహం ఏర్పరచబడింది. అవునా కదా? బైబిల్ గ్రంథంలో కూడా స్నేహితులు అనే వారిని చూస్తే యూదాకి మీడైన స్నేహితుడు ఉన్నాడు. తామారు యొక్క సందర్భంలో చూస్తే ఆ యొక్క మేకపిల్లను మరి వెళ్ళి ఇచ్చి నా దండము ఆ యొక్క మరి నాకు సంబంధించిన వాటిని తీసుకురమ్మని పంపిస్తాడు. అవునా కాదా? వాళ్ళిద్దరు కలిసి ఆ త్రోవలో వారు కొద్దిసేపు మరి వెయిట్ చేసినట్లుగా కూడా మనం చూడగలము. అంటే స్నేహితులు అనే వారి దగ్గర
ఆంతరంగిక విషయాలు పంచుకుంటారు, అవునా కదా? యూదా జీవితంలో ఒక సీక్రెట్ మరి ఇన్సిడెంట్ ని మరి స్నేహితుడితో పంచుకుంటున్నాడు. అదెంతో ఘోరమైన ఇన్సిడెంట్ అది. దాన్ని కూడా తన స్నేహితుడితో పంచుకుంటున్నాడు. తన యొక్క బలహీనత, తన జీవితంలో తను చేస్తున్న పొరపాటును కూడా తన స్నేహితుడితో పంచుకుంటున్నాడు. అంటే స్నేహితులు అనే వారిని అంతగా హృదయం అంతటిని విప్పి మనము స్నేహితులతో మనం సంభాషణ చేస్తాము. మన యొక్క విషయాలు మనం పంచుకుంటాము, అవునా కదా? మరి ఆ, ఈ సంసోను విషయంలో కూడా ఆ ఢిల్లీలోని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అతనికి దగ్గరగా తోడుగా ఉండటానికి 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చారంట. అంటే పెళ్లి సమయంలో కూడా ఈ స్నేహితుల యొక్క సందడి ఎంతగానో ఉంటది, అవునా కదా? ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆ పెళ్లి కుమారుణ్ణి చేసేటప్పుడు, లేకుంటే చెలికత్తలుగా ఫ్రెండ్స్ ఉన్నటువంటి మరి వారు మరి ఆ యొక్క పెండ్లి కుమార్తె పక్షాన కూడా స్నేహితుడు స్నేహితులు అంటారు కూడా, స్నేహితురాండ్రు కూడా వచ్చి అక్కడ వారికి సహాయం చేసినట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క స్నేహం అనేది మానవునికి మరి నేచురల్ గా ఉండేటువంటి విషయం అన్నమాట. మనుషులకి స్నేహితులు ఉంటారనే దాని గురించి ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా స్నేహం కలిగిన వారి గురించి రాయబడింది కదా. దావీదు యోనాతాను చూస్తే గనక ఆ స్నేహము వింతైన స్నేహంగా ఉన్నది. అసలు దావీదును చూడగానే యోనాతాను మనసట అతని మనసుతో కలిగిపోయిందట, కలిసిపోయిందట. 1 సమూయేలు 18:1 చూస్తే దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. అబ్బా, హల్లెలూయా! చూడండి, సౌలుతో మరి దావీదు మాట్లాడుతున్నాడు. సౌలుకి దురాత్మ పడతా ఉంది. పట్టినప్పుడల్లా మరి దావీదు వచ్చి అక్కడ వాయిద్యం వాయిస్తా ఉన్నాడు. వాయిస్తున్న సందర్భంలో అక్కడ వారి మధ్య సంభాషణ జరుగుతా ఉంది. నువ్వు ఎవరి కుమారుడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ విషయాలు మాట్లాడుతా ఉన్నాడు. సౌలు దావీదు మాట్లాడుతా ఉన్నారు. ఆ ప్రక్కనే ఉన్నటువంటి యోనాతానికి ఆ యొక్క దావీదును చూస్తే మనసంతా నిండిపోయిందంట. మనసంతా నిండిపోయి వారు సంభాషణ చేస్తూ ఉంటుండగానే ఇక్కడ దా యోనాతాను యొక్క హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందట. అతనిని ప్రాణ స్నేహితునిగా ఎంచుకున్నాడంట. ప్రాణ స్నేహితుడిగా ఎంచుకొని అతనితో నిబంధన చేశాడంట. నిబంధన చేసింది కూడా కాకుండా తన విల్లు, తన దుప్పటి, తన కత్తి కూడా దావీదుకి ఇస్తా ఉన్నాడు. నిజంగానే స్నేహం చేసేటప్పుడు స్నేహితులకి మనం ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆ ప్రేమ కూడా మనలో ఉప్పొంగుద్దండి. వీళ్ళకి ఇది ఇష్టము, వీళ్ళకి ఇది చేస్తే బాగుంటది, ఇది మనం ఇస్తే బాగుంటదని వాళ్ళ కొరకు ఏదైనా ఒక ప్రత్యేకంగా ఇవ్వటానికి కూడా మనము ప్రయాసపడతాము, అవునా కాదా? ఇక్కడ యోనాతాను తన ప్రేమను, ఆ స్నేహంలో ఉన్న ప్రేమను బట్టి మరి మరి దావీదును ప్రేమిస్తూ అతనికి తన వాటినన్ని ఇచ్చివేశాడండి. హల్లెలూయా! చూడండి, ప్రేమ అంటే ఇది. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవడు లేడు. మనము యొక్క క్రైస్తవ యాత్రలో మరి ఈ స్నేహము, ఈ ప్రేమానుబంధం మనం పెంచుకోవాలండి. ఎదుటివారి ఎడల ఈ ప్రేమానుబంధం మనం పెంచుకోవాలి. అంటే ఒక్కరికొకరు ఇచ్చుకునే విధంగా, ఒక్కరి యొక్క ఆపదలలో మనం ఒకరికి సహాయం చేసేవారిగా మనం వారిని ప్రేమించి వారి పరిస్థితుల్లోకి వెళ్ళి ఆ పరిస్థితుల్లో నుంచి వారిని మనము ఆదరించే వాళ్ళుగా, ఆదుకునే వాళ్ళుగా మనము చేయబడాలి. ప్రభువు చెప్తున్న మాటలవే. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అప్పుడు నాకు శిష్యులు అవుతారు. మీరు ఒకరికొకరు స్నేహితులైపోవాలి, అప్పుడు నా శిష్యులు అయిపోతారు. మీరు నా ఆజ్ఞలు పాటించాలి, అప్పుడు మీరు నా శిష్యులు అయిపోతారు. నేను మిమ్ములను ఎలా చూస్తున్నాను? స్నేహితులుగా చూస్తున్నాను, మిమ్మల్ని దాసులుగా నేను చూడట్లేదని ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు కూడా తన స్నేహాన్ని నిలబెట్టుకున్నాడండి. ఆ యొక్క సౌలు కుటుంబం యావత్తు యోనాతానుతో సహా చనిపోయిన తర్వాత యోనాతానుకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేసి ఆ తర్వాత కుంటివాడైన యోనాతాను కుమారుడిని మరి తన యొక్క బల్ల యొద్ద భోజనము చేయటానికి తీసుకొచ్చి జీవిత కాలము అతన్ని రాజకుమారులో తన కుమారులతో సమానంగా అతని ఆ భోజన బల్ల యొద్ద
పోషిస్తూ వచ్చాడండి. అది ప్రేమ మాట. ఒక నిబంధన చేసుకున్నారు స్నేహితులుగా వాళ్ళిద్దరూ. ఒక నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనను వారు పాటించారు. స్నేహంలో అరమరికలుండవు. స్నేహంలో ఒక మాట ఇచ్చామా ప్రాణం ఇచ్చేంతగా పని మనం చేస్తామండి. ఎస్, అది నిజంగా ప్రాక్టికల్ గా మన జీవితంలో జరుగుద్ది. అట్టి విధంగా ప్రాణ స్నేహితులు మనం కలిగి ఉండాలి. అంతేకాదు, మరి యొక్క స్నేహితులతో కలిసి మనము ఒక టాస్క్ కూడా మనం చేస్తాము కదా. ఈ దానియేలు జీవితంలో మనము చూడగలము. తనకి ముగ్గురు స్నేహితులు ఉంటారు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. ఆ స్నేహితులు ఉన్నప్పుడు ఆ స్నేహితులతో వెళ్ళి అక్కడ మరి ఆ యొక్క విషయం చెప్తారు. విషయం చెప్పినప్పుడు ఇదిగో మరి ఆ రాజు ఒక ఆజ్ఞ బయలుదేరదీశాడు. ఈ ఆజ్ఞ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి మరి అందరికి కూడా అపాయము, కీడు రాబోతా ఉంది. కీడు రాబోతా ఉంటే అప్పుడు మరి దానియేలు ఏం చెప్తాడు? ఇదిగో మనకి మీదకి ఒక గొప్ప ఆపద రాబోతుంది గనక మనం కలిసి ప్రార్థన చేద్దాము. కలిసి ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరుగుద్దంటే వాళ్ళు ముగ్గురు కలిసి, నలుగురు కలిసి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరుగుద్దండి. అవునా కాదా? ఆ దేశంలో మరి వారందరినీ చంపటానికి మరి ఆ ఆ నెపము పెట్టి జ్ఞానులనే వారిని, శకునగాండ్రు ఇంకా చాలా మంది ఉన్నారు, వారిని చంపటానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు మనం కలిసి ప్రార్థన చేద్దాము కదా. ఆ రాజుకి ఆ కల వచ్చింది. ఆ కల ఏంటో కూడా మర్చిపోయాడు ఆయన. ఆ కల చెప్పాలి, కల భావం కూడా చెప్పాలి కదా. ఎంత కష్టమైన పని. కానీ వాళ్ళు కలిసి ప్రార్థిస్తుంటుండగా మరి ఆ విషయాలన్నీ కూడా దేవుడు మరి తన మరి ఆ ప్రార్థనలో బయలుపరుస్తాడండి. అంటే స్నేహితులతో మనం కలిసి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. స్నేహితులు అనే వారితో మనము కలిసి, క్రైస్తవులమైన మనము స్నేహితులతో కలిసి ప్రార్థించే అభ్యాసం కూడా మనం కలిగి ఉండాలి కదా. అంతేకాదు, స్నేహితుల కొరకు ప్రార్థించడం కూడా మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. యోబు జీవితంలో చూస్తే గనక అక్కడ యోబుతో దేవుడు చెప్తాడు, ఇగో నీ స్నేహితులు సరిగా బిహేవ్ చేయటం లేదు, వాళ్ళ ప్రార్థన నేను అంగీకరించను. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ స్నేహితుల నిమిత్తము నువ్వు ప్రార్థన చేయి. నీ స్నేహితులు ఇద్దరు ముగ్గురు మీద నా కోపం మండుచున్నది. మరి వాళ్ళిద్దరూ కూడా నీ ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఎలీఫజు, ఇంకా ఇద్దరు ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ మీద నాకు కోపం మండుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే వారు మాట్లాడిన మాటలు చాలా అవివేకంగా, అయోగ్యంగా మాట్లాడుతున్నారు. వారి మీద నాకు కోపం మండుతుంది. మరి వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయనప్పుడు యోబు గ్రంథము 42 అధ్యాయము 10వ వచనములో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. హల్లెలూయా. మన ఎదుటి వారి గురించి ప్రార్థన చేసినప్పుడు మనకున్న సమస్యలు తొలగిపోతాయండి. ఇది నా జీవితంలో నేను చాలా పెద్ద గురిగా పెట్టుకున్నాను. ఎదుటి వారి గురించి ప్రార్థన చేస్తే నా పరిస్థితులు బాగైపోతాయనే విషయము నేను గ్రహించిన దానిని ఈ విజ్ఞాపన ప్రార్థనలను నేను ఎక్కువగా చేయడానికి నేను అలవాటు చేసుకున్నాను. విజ్ఞాపన ప్రార్థనలు నా సమస్య, ఎదుటివారి సమస్య నా సమస్యగా చేసుకునే ఈ ప్రార్థన విజ్ఞాపనలు నేను ఎలా చేయగలుగుతున్నానంటే, దేవుడిచ్చిన ఆజ్ఞది. తన స్నేహితుల నిమిత్తము యోబును ప్రార్థించమని చెప్పాడు. యోబు ప్రార్థించినప్పుడు అతనికి రిస్టోరేషన్ వచ్చింది గనక నేను అలా చేస్తే నా జీవితం కూడా అట్టి విధంగా అనేక విషయాల్లో రిస్టోరేషన్ చేయబడుద్దని నేను ఎట్టి విధంగా ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యకు నేను పూనుకున్నాను. హల్లెలూయా. కాబట్టి స్నేహితుడు అనేవాడు మనకు ఒకళ్ళు కావాలండి. స్నేహితురాలు, స్నేహితుడు మనకు కావాలి. మరి స్నేహితులు అనేవారు ఎలా ఉంటారంటే మరి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క బంధువుల కంటే కూడా మరి ఆ స్నేహితుడు దుర్దశలో మరి విడువక ప్రేమిస్తాడు. సామెతలు 17:17లో చూస్తే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటువాడు సహోదరుడుగా ఉండును. చాలా సార్లు మరి చుట్టాలు వారందరూ కూడా మన వెలివేస్తారు. అవునా కాదా? బంధువులందరూ కూడా మనకు దూరం అయిపోతారు. కానీ స్నేహితుడు అనేవాడు మన వెన్నంటే ఉండి, అవునా కాదా,
చాలా ఆపద సమయంలో ఎవరైనా మనకు సంబంధించిన వారు మరణ పడకలో ఉన్నప్పుడు, వారి ప్రియులను పోగొట్టుకున్న ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చాలంటే కూడా స్నేహితుల వల్లే సాధ్యమవుద్దండి. అందును బట్టి ప్రభు చెప్తున్న మాట, స్నేహితులను ఏర్పరచుకోండి, స్నేహితులుగా మార్చబడండి. నేను మిమ్మలను స్నేహితులుగా చేసుకొని మీ కొరకు ప్రాణం పెడుతున్నాను, మీరు కూడా స్నేహితులుగా చేయబడండి. నిజంగా ప్రభు మనకి ఎటువంటి స్నేహితుడిగా మారిపోయాడంటే, పరమగీతముల్లో కూడా 5:16 రాయబడిన మాట, అతను ఎటువంటి వాడు, అతడు అతి కాంక్షణీయుడు, అతని నోరు అతి మధురము, యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. షులమితి మాట్లాడుతున్నది ఆ ప్రియుడు గురించి మాట్లాడుతుంది. ఆ ప్రియుడు ఏమైపోయాడంట? స్నేహితుడు అయిపోయాడంట. అబ్బా చూడండి, మన దేవాది దేవుడు కూడా, క్రీస్తు ప్రభు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి ఇట్టి విధంగా కంపానియన్ గా, మన ఫ్రెండ్ గా మారిపోతారండి. వారితో మనం సహవాసం చేయాలి. వారు చెప్పే మాటలు మనం వినాలి. మన కష్ట సుఖాలు వారితో చెప్పుకుంటూ ఆత్మ దేవునితో మనం మమేకమైనప్పుడు క్రీస్తు ప్రభువే మనలో ఆత్మస్వరూపుడుగా నివసిస్తూ మనకు ఒక మరి స్నేహితుడుగా, ఒక ఫ్రెండ్ గా మారిపోతాడండి. శిష్యులతో ప్రభు మాట్లాడుతున్న మాట ఉదయకాలము మనతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు స్నేహితులుగా చేయబడండి, ఒకరికొకరు మీరు స్నేహితులుగా మారిపోండి, ఒకరి కష్ట సుఖాలు ఒకరు విచారించండి, ఒకరికొకరు ప్రాణం పెట్టేంతగా మిమ్మల్ని మీరు మరి ఆ ప్రాణం పెట్టటానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. నేను ఎలాగున మీ కొరకు నా ప్రాణం పెడుతున్నాను, మరి ఎలాగున నేను స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు అని ఆ రాయబడిన మాటల ప్రకారంగా మనము దేవునికి స్నేహితులుగా మార్చబడాలి. దేవుడు మనకు స్నేహితుడుగా చేయబడాలి. అట్టి విధంగా ఈ అనుబంధంలో మనము కొనసాగుదుము గాక. అబ్రహాము దేవునికి స్నేహితుడు, మోషే దేవునికి స్నేహితుడు, మరి యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన శిష్యులు స్నేహితులు, మరి షులమిదికి మరి ఆ యొక్క ప్రియుడు స్నేహితుడయ్యాడు కదా. మనం కూడా ఈ స్నేహంలో కొనసాగుదుము కాక, ప్రేమతో స్నేహితులను సంపాదించుకుందుము కాక. స్నేహితులతో మన మనసు విప్పి మాట్లాడటమే కాదు, ప్రార్థించు వారిగా ఉందుము కాక. అంతేకాదు, వారి కొరకు కూడా ప్రార్థన చేయు విజ్ఞాపన కర్తలుగా మనం ఉందుము కాక. ప్రేమ చూపిస్తూ స్నేహితులను సంపాదించుకుందుము కాక. వారితో కలిసి ప్రార్థన చేస్తుంటుండగా దానియేలు పొందుకున్న ఆ మర్మాలు మరి ఏ విధంగా దేవుని యొద్ద నుంచి బయలుపరచబడిందో, అట్టి విధంగా ఈ ప్రార్థన జీవితంలో అనేకమైన సమస్యలకు జవాబులు పొందుకునేటట్లుగా కలిసి ఏక మనసుతో ప్రార్థించే ఆ స్నేహితులను మనము సంపాదించుకుందుము గాక. అట్టి విధంగా ఆ స్నేహంలో కొనసాగుదుము కాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.